కోహ్లీ గారిదే తప్పు అయినా కూడా హెడ్ గారిదే తప్పుగా ట్రోల్ చేస్తున్నారు. పైగా హెడ్ గారు వాళ్ళ భార్యని కూడా ట్రోల్ చేస్తున్నారు. దీని పట్ల మీరేమో స్పందిస్తారు? చాలా కష్టమైన క్వశ్చన్ వేసావు ఈ రోజు నాకు. అది ఎంత కష్టం అంటే, నేను విరాట్ కోహ్లీ ఫ్యాను. ఏసీ కూలర్ అన్ని ఉండు, నువ్వు ఆగు. ఇప్పుడు హెడ్ అనే అతను విరాట్ కోహ్లీని ఎలాగైనా అవుట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు ప్లేసెస్ చేంజ్ చేసుకుంటున్నారు, ఎలా అవుట్ చేయాలి అని. ఈసారి ఇక్కడ ఆర్సీబీ గెలవకూడదని చెప్పేసి వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. ఆల్రెడీ కెమెరాలో కూడా చిక్కారులే కానీ ఒక మాట చెప్పాలి, నేను ఆల్రెడీ అవుట్ అయిపోయాడు. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఒక మాట అన్నాడు, మీరు చేంజ్ అయినందుకే నేను అవుట్ అయ్యాను అని చెప్పేసి. కోపం వచ్చేసింది దానికి. కోపం వచ్చిన తర్వాత ఇప్పుడు హెచ్ఆర్ఎస్ టీం గెలిచిన తర్వాత అందరికి షేక్ హ్యాండ్ ఇస్తారయ్యా. వీళ్ళు గెలిచినా ఎవరు గెలిచినా కానీ షేక్ హ్యాండ్ ఇస్తారు, హగ్గించుకుంటారు. అది మామూలే, ఆటల్లో మొత్తం అది మామూలుగానే ఉంటది. కానీ అక్కడ ఏం జరిగిందంటే, ఈ హెడ్ అనే అతనికి విరాట్ కోహ్లీ షేక్ హ్యాండ్ ఇవ్వాల. వింటున్నావా? కానీ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. షేక్ హ్యాండ్ ఇవ్వకపోయిన దానికి ఎలాగ ట్రోల్? ఆయన ఇష్టము. సరే, హెడ్ గారు వాళ్ళ భార్యని నేను ఇప్పుడు హెడ్ భార్యని ట్రోల్ చేస్తున్నారు. హెడ్ భార్య మీరు చేంజ్ అయినందుకే నేను అవుట్ అయ్యానని చెప్పేసి ఆయన కోహ్లీ కోపం వచ్చింది. ఎవరు తప్పది? ఎవరు తప్పది? తప్పది ఫీల్డర్ వాళ్ళ ఇష్టం. వాళ్ళు మారుతారు, ఉంటారు, ఉండరు. సరే సరే, తెలుసుకొని మాట్లాడండి మీరు. మరి హెడ్ గారు వాళ్ళ భార్యని దేనికి అలా అన్నాం ట్రోల్స్ లో? ఇది తప్పు, ఇది 100% తప్పు. ఎందుకంటే గేమ్ అన్న తర్వాత తమ్ముడు, ఇప్పుడు మీదొక టీం ఉంటది, మాదొక టీం ఉంటది. మనము కలిసి గేమ్ ఆడేవాళ్ళము, మనము కప్పు కోసము పోరాటం చేసేవాళ్ళము. ఇది మాత్రము పక్క గేమ్ పరంగా పక్కన పెడితే, కానీ అతని భార్యకి ఈ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఉన్నారు చూసారా, అది మాత్రం కామెంట్లు మాత్రం పెట్టదు. అది దారుణము. ఎంత దారుణం అంటే, బట్టలు ఇప్పేస్తాము, నేను ఆయన భార్యని రేప్ చేస్తామన్న విధంగా అక్కడ కామెంట్లు పెట్టారు. నిజంగా మీకు అభిమానం ఉంటే, నేను కూడా విరాట్ కోహ్లీ ఫ్యాన్. ఎందుకంటే నేను చెప్తున్నాను, ట్రోల్ చేసే వాళ్ళకి, ఇలాంటి కామెంట్లు పెట్టే వాళ్ళకి సిగ్గుండాలి కొంచెమన్నా. మీరు అభిమానం ఉండింటే, ఆయన మీద అభిమానం ఉంటే మీరు ఉంచుకోండి. ఎందుకంటే ఈయన కూడా కోపిష్ట ఎక్కువ. విరాట్ కోహ్లీ చాలా కోపం, మామూలు కోపం కాదు. ఆ కోపం మీద ఆయన ఏదేదో చేస్తాడు, అది ఆయన ఇష్టము. ఎందుకంటే వాళ్ళ భార్య ఒక ఫ్యాషన్ డిజైనర్, 3 సంవత్సరాల పాప ఉంది. అలాంటిది మీరు ఆడవాళ్ళని ఎందుకు బయటకు తీసుకొస్తున్నారు? ఆడవాళ్ళని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? అంటే మీరు రేప్ చేసేస్తారా? అది ఎంతవరకు పోతుంది తెలుసా? అది ఈయనకింత పెద్ద బ్యాడ్ నేమ్ వస్తుంది విరాట్ కోహ్లీకి అలా చేస్తే. మరి ఆయన మీద అభిమానంతో ఇలా ట్రోల్ చేసి, ఇలా గలీజ్ బూతులు పెట్టేసి, గలీజ్ మెసేజ్లు పెట్టి కామెంట్లు పెడుతుంటే ఎవ్వరు భరించలేకపోతున్నారు. ఇది చాలా 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 ఒక ఆడపిల్లగా తప్పనే చెప్తున్నా నేను. ఎంత తప్పంటే, ఎవ్వరు మనము ఒక మాట అంటేనే మనము వాళ్ళని వదిలిపెట్టాము. అలాంటిది ఈ రోజు ఆయన భార్యని అంటే ఎట్లుంటుంది చెప్పు? ఇది మంచి పద్ధతి కాదు తమ్ముడు. ట్రోల్ చేయకండి దయచేసి. ఇది మాత్రం మామూలుగా ఆయన మీద ట్రోల్ చేసిన వాళ్ళ కూడా ఒకటే చెప్తున్నా నేను, మీ ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెడితే మీరు అరే ఏదో పెట్టుకోండి అంతేగాని, వాళ్ళ భార్య ఏం చేసింది? మధ్యలో చిన్న పాప ఉంది, వాళ్ళ మధ్యలో వాళ్ళ భార్య ఏం చేసింది?